వెళ్ళాలి సార్ మీ ఫ్రీ ఉన్నప్పుడు. వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఒక్క రోజులో బీహార్ పొలిటికల్ సీన్ మారిపోయింది. అవినీతి చట్టంలో ఇమ్మడలేను అని ముఖ్యమంత్రి నితీష్ రాజీనామా చేశారు. తేజస్వి యాదవ్ రాజీనామా చేయకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. కానీ 24 గంటల్లోనే బీజేపీ మద్దతుతో ఆయన వాళ్ళ మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారు. అది 10 గంటలకా సాయంత్రం 5 గంటలకా చిన్న క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మొత్తం ఈ గేమ్ లో కీలక పాత్ర పోషించింది ఎవరు? బీజేపీనా, నితీష్ నిజాయితీయా, లేకపోతే లాలూ రాజకీయంగా తన కొడుకుతో రాజీనామా చేయించకుండా వైఫల్యం పొందారా? తిరిగి హత్యారోపణలు నీ మీద ఉన్నాయి కాబట్టే నువ్వు రాజీనామా చేస్తున్నావని ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత నితీష్ మీద ఆయన నిందారోపణలు చేశారు. మొత్తం ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది ఇవాళ విశ్లేషించుకుందాం. మరోవైపు సీరియస్ గా ఇటు తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడి మొత్తం పోలీసులతో నిండిపోయింది. దాదాపుగా ముద్రగడ ఇంటి దగ్గర ఒక 2000 మంది పోలీసులు, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఒక 6000 మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు. అక్కడ ఏదో యుద్ధం జరుగుతోంది అన్న వాతావరణం కనిపిస్తోంది. కేవలం ముద్రగడ పాదయాత్ర చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. కారణం ఏంటి? ఇవాళ ఏం జరిగినా 9 గంటలకు పాదయాత్ర చేసి తీరుతానని ముద్రగడ మరోసారి సవాల్ విసిరారు. ప్రస్తుతం ఆయన హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. ముద్రగడ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం జరగబోతోంది అనేది మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ అద్దేపల్లి శ్రీధర్ గారు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. డీసీ గోవిందరెడ్డి గారు ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, తెలకపల్లి రవి గారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. చందు సాంబశివరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎన్టీవీ స్టూడియో నుంచి అందుబాటులో ఉన్నారు. రైట్ రవి గారు, ముందు బీహార్కి వెళ్ళిపోదాం. చాలా ఆసక్తికరంగా ఒక రోజు కూడా కాదు, కొన్ని గంటల వ్యవధిలో ఒక్కొక్క ఎపిసోడ్ జరుగుతూ వెళ్ళిపోతుంది. ఎట్లా చూడాలి? ఎలాగైనా అధికారం కావాలని అప్పుడు ప్రత్యర్థులు ఇద్దరు కలిశారు, బీజేపీకి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఫామ్ చేసేశారు. సో మళ్ళీ వాళ్ళు బీజేపీతో ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. గేమ్ అంతా ఎవరు ఆడారు? బీజేపీ ఆడిందా, లేకపోతే నితీష్ ఆడారా, లాలూ ఆడారా? స్పష్టంగా నితీష్ ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది కదా. నితీష్ మధ్యలో ఉన్నారు. నితీష్ ఆయన ఏదో నీతీష్ లాగా చేస్తున్నట్టు, ఆయన పెద్ద నీతీష్ కాదు. ఆయన మారుస్తున్నాడు నీతి నియమాలు అనేవి, ఒక విధంగా మారుస్తున్నారు. నీతి అనేది 2 రకాలు కదా. ఒకటి ఆరోపణలు, అవినీతి, వ్యక్తిగతమైన నైతిక విషయాలకు సంబంధించింది. రెండోది రాజకీయ నీతి. రాజకీయ నీతి ఒకటి ఉంది కదా. ఒక 1.5 ఏడాది కిందటే బీజేపీకి వ్యతిరేకంగా చాలా తీవ్రంగా మాట్లాడి మోడీని వ్యక్తిగతంగా వ్యతిరేకించి మీరు లాలూ ప్రసాద్ యాదవ్తో కలిసి అధికారంలోకి వచ్చారు. ఒక సమస్య వచ్చింది, ఆరోపణ వచ్చింది, మీరు తొలగించు, నేను రాజీనామా అడగలేదని కూడా ఆయనే అంటున్నారు. నేను రాజీనామా అడిగాను, ఇవ్వలేదంటే అది వేరే. లేదు, మీరు ఆయన బహిష్కరించే తొలగించే అవకాశం కూడా అవేమీ మీరు ఉపయోగించుకోకుండా, చర్చించకుండా మీడియా ద్వారా లీకులు తప్ప వాళ్ళిద్దరూ కూర్చొని అధికారికంగా మాట్లాడినట్టు కూడా మనకేం తెలియదు. అంటే ప్రజల ముందుకు ఇద్దరం కలిసి ఉంటామని వెళ్ళిన వాళ్ళు ఒక్క దెబ్బతో మార్చేయటం. నాకు ఈ ఉదంతం చూస్తే భజన్ లాలే గుర్తొస్తున్నాడు. భజన్ లాల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనతా ప్రభుత్వంగా, జనతా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంగా మార్చేశారు ఒక దెబ్బతో. ఈయన కూడా అలాగే మార్చేస్తున్నారు. బీజేపీ అంటారా, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిన ప్రభుత్వం. అప్పుడు బిగ్ బాస్ మోడీకి వ్యతిరేకంగా వీళ్ళు కలిశారు. ఇప్పుడు మోడీయే ముందు అభినందిస్తున్నాడు, మోడీకి నా కృతజ్ఞతలు చెప్తున్నారు. కాబట్టి ఈ గేమ్లో మొదటి పాత్ర ఈ నితీష్ అయితే, రెండో పాత్ర దీనివల్ల ప్రయోజనం పొందే పాత్ర ఇది. లల్లు అంటారా, నేను లల్లు అయినా ఎవరైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సిందే, దానికి ఏం చేసి ఉండాలి, ఏం జరిగి ఉండేది, అది తర్వాత సమస్య. అక్కడి దాకా రాలేదు కదా ఇది. కాబట్టి ఇది పూర్తిగా నితీష్ అని ఆయన తను పెట్టుకున్నటువంటి సూత్రాలను ప్రజలకు ఇచ్చినటువంటి, మీరు ప్రజల ముందుకు వెళ్ళండి, నేను లాలూతో కలిసి వచ్చాను, లాలూ నా విశ్వాసాన్ని నిలబెట్టుకోలేదు కాబట్టి దానికి ముందు కూడా కసరత్తు జరుగుతుంది. మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉండేది అంటారు. మీరు ఎన్నికలకు వెళ్తారా లేదా, అప్పుడు లాలూ యాదవ్ చేస్తారా లేదా, బీజేపీ ఎవరైనా కలుసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, అది మీ పని కాదు కదా. మీరైతే ప్రజలు మీరు నాకు ఇచ్చిన మ్యాండేట్ను, తీర్పును నేను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాను, ఎందుకంటే నాకు మెజారిటీగా ఉన్న ఆర్జేడీతో కుదరడం లేదని మీరు ప్రజలకు చెప్పాలి తప్ప పొద్దున మీరు రాజీనామా అంతా నాటకం. ఎందుకంటే ముందే వాళ్ళ ఇంట్లో 2 పార్టీలు సమావేశం అయిపోయినాయి. ఇక్కడ ఒకటే మారుమనో చేసుకుంటున్నాడు ఆయన. చాలా చాలా సులభంగా ఒక మారుమనో చేసుకుని దశల వారీగా జరిగిన ఒక కార్యక్రమంలో అనిపించట్లేదా? అంటే వరుసగా నితీష్ మోడీకి దగ్గర అవుతూ అనేక సందర్భాల్లో తప్పనిసరిగా అది రాష్ట్రపతి ఎన్నికలు, అది నోట్ల రద్దును దేశంలో బలపరిచిన చంద్రబాబు కూడా కొంచెం సన్నాయి నొక్కుతున్న పరిస్థితుల్లో నితీష్ మాత్రం అతిపెద్ద మద్దతుదారుగా నితీష్ కేసీఆర్ బయలుదేరడంతో మొదలయ్యి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడంతో అది పరాకాష్ఠకు చేరినటువంటి ఒక తీరు. దీని అంటే భారత రాజకీయాల్లో చాలా ప్రాంతీయ పార్టీలకు, అందులో అధికారంలో ఉన్న పార్టీలకు రాజకీయ నీతి నియమాలు అయితే ఇంకేమి ఉండవు. వాళ్ళు ఎప్పుడైనా ఎవరినైనా కానీ
మోయడానికి చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం మనకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, వైసీపీ, టీడీపీ స్నేహం ఒకటి చెబుతోంది. ఇప్పుడు నితీష్ కుమార్ దాన్ని మరింత వైసీపీ ప్రతిపక్షంలో ఉంది, అక్కడ జేడీ అధికారంలో ఉంది. అది ఒకటే తేడా. బీజేపీ అనేది రోపింగ్ అంటారు చూడండి, రోపింగ్ బీజేపీ ఎప్పుడు వాళ్ళు ఎప్పుడైనా సిద్ధమే కదా, వాళ్ళు జూనియర్ పార్ట్నర్స్ గా ఉండడానికి కూడా సిద్ధపడతారు. ఒక రాష్ట్రంలో ఎంపీ స్థానాలు తమకు ఎక్కువగా రావడం, తద్వారా కేంద్రం అధికారం రావడం వాళ్ళకి ముఖ్యం. కానీ ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా 14 రాష్ట్రాల దాకా వాళ్ళు అదుపులోకి తెచ్చుకోగలిగారు. ఇప్పుడు యూపీ వాళ్ళకు ఉంది ఇప్పటికే చాలా పెద్ద మెజార్టీతో. ఆ పక్కనే ఉన్న బీహార్లో కూడా రాగలిగితే 2019 ఎన్నికలకు వాళ్ళకి చాలా సార్ ఇక్కడ లాలు వైఫల్యమా అని ఎందుకన్నానంటే ఒకవేళ తేజస్వి యాదవ్తో ఈయన రాజకీయ చాణక్యమో చాకచక్యంతో రాజీనామా చేయించుండే సీన్ ఏమన్నా మారుండేదా లేకపోతే అంటే జరుగుండేది? ఇప్పుడు నితీష్ కుమార్ అసలు నేను అడగలేదు అంటున్నాడు కదా, నేను తేజస్విని తీసేసి పలానా ఇంకొక కొడుకు 2 కుమారులు ఉన్నారు కదా ఆయన పెట్టుకోమండి అని అట్లా అది జరగలేదు అసలు. ఇక్కడ ఆ చర్చల డిస్కషన్ జరిగింది, లోపల జరిగింది, లోపల జరిగింది. కానీ ఇక్కడ అసలు ఏంటంటే లాలూ యాదవ్ నేను అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొట్టి మీకు మద్దతు ఇస్తారని చెప్పి బీజేపీతో మంత్రాలు జరిపారని 2 కేంద్ర మంత్రులు ఆ విషయం లాలూ యాదవ్ చెప్పారు. లాలూ యాదవ్ చెప్పారు, నితీష్ నేనే నమ్మలేను, మీరు కావాలంటే మనం సర్దుకుందాము. ఎందుకంటే లాలూ పెద్ద భాగస్వామి. ఇప్పుడు 80 మంది లాలూకున్నారు, 71 మంది నితీష్ కున్నారు. నిజానికి కొంత నీతి ఉంది ఆ విషయంలో. మాది పెద్ద పార్టీ అని పేచి పెట్టుకున్నా మా నాయకుడు పెద్ద నితీష్ అని అది కట్టుబడి ఉన్నాడు. కాబట్టి 80 మంది 27 మంది కాంగ్రెస్ కలిస్తే 107 మంది అవుతారు. ఇంకో 15-16 మందిని కలుపుకుంటే ప్రభుత్వం వచ్చే 15 మందిని కలుపుకుంటే ప్రభుత్వం వచ్చే అవకాశం కూడా అక్కడ ఒకటి ఉంది. బీజేపీ అలా బయట నుంచి కూడా అలాంటి సందర్భాల్లో చేయగలిగినటువంటి రాజకీయ చాణక్యం, పరిపక్వత కూడా బీజేపీకి ఉన్నాయి. కాబట్టి ఆల్ ఆప్షన్స్ ఆర్ నాట్ క్లోజ్డ్. కానీ నితీష్ దీనికంటే నేను బీజేపీతో వెళ్తే నాకు మంచిది, కేంద్రంలో వాళ్ళు స్థిరపడుతున్నారు, వచ్చే ఎన్నికల్లో కూడా ఇది కనివని లాలు వైఫల్యం అంటారా? లాలు ఎంత సమర్థులైనా ఇన్ని కేసుల్లో ఆయన చుడుగుణంలో చిక్కుకున్నాక రాజకీయ ప్రత్యర్థులు దాన్ని వాడుకోకుండా ఎలా ఉంటారు? నా మీద కేసులు, ఆరోపణలు, అభియోగాలు అన్నింటికీ అవకాశం ఉంటుంది, కానీ మీరు మటుకు చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటే ఎవరు కూర్చోరు. కాబట్టి ఇది వైఫల్యం కాదు, ఇది ఒక విధంగా ఆయనది అంటే అవినీతికి పాల్పడడం వల్ల, ఆరోపణల ఊబిలో కూరుకుపోవడం వల్ల తెచ్చుకున్నటువంటి ఒక పరిస్థితి. ఒక రోజులో జేడీయూ ఆర్జేడీ కాస్త జేడీయూ ఆరోపణలు ఉన్నవాళ్ళు రాజీ పడక తప్పదనే ఒక చెప్పేటటువంటి ఒక మరొక ప్రత్యేక. నితీష్ నిజాయితీకి సపోర్ట్ చేస్తుందా బీజేపీ, లేకపోతే మీ అధికార కాంక్షకు నితీష్ తోడయ్యారా? అంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్స్ ఏదైతే 2019 ఎలక్షన్ పర్వ్యూ అని చెప్పి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి కూడా అదే న్యూస్ చెప్పారు. ఏదేమైనా కూడా నితీష్ అంటే రీజనబుల్గా పాలన ఉన్నది కాబట్టి మేము అంతా ఆ రోజు మహాగఠబంధన్ వచ్చినప్పుడు ఎలక్షన్లో కూడా కొంత బీజేపీ వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఎలక్షన్ పబ్లిక్ పర్సెప్షన్ ఏంటంటే నితీష్ బెటర్గా ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. అంటే వాళ్ళకి ఎక్కువ నెంబర్లు గెలిచాం కాబట్టి మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, మేము సీఎం ఉండాలని ఏమనలేదు. నితీష్ ఫేస్ ఉన్నది కాబట్టి మనకి ఈ మాత్రం వచ్చింది అని చెప్పి అప్రిషియేట్ చేశారు. తదనంతరం జరిగిన ఇష్యూస్ అంటే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ అంటే కేసులన్నీ ఉంటాయి, తప్పేమున్నది అంటే అట్లా అని కాదు కదా. ఇప్పుడు నితీష్ గారు బీజేపీతో పోటీ పడినప్పుడు ఏంటంటే నేను క్లీన్ గవర్నమెంట్ ఇస్తాను, ప్రజలు నమ్మించారు, అదేవిధంగా ఆయనకి ఓటు శాతం పెరిగింది, వచ్చింది, సీట్లు వచ్చినాయి. ఇప్పుడు సడన్ గా ఏంటంటే మేజర్ ఇష్యూస్, సరే బీజేపీ స్ట్రాటజిక్ గా వెళ్ళిందా లేదా, కేసులు పెట్టేవి అంతా పక్కన పెట్టారు, కేసులు ఉన్నాయి దాని మీద వచ్చింది. నితీష్ గారు మాట్లాడడం జరిగింది ఏంటంటే ఆల్టర్నేట్ వారికి ఫస్ట్ కూతురు మీద వచ్చింది ఇష్యూ. వచ్చినప్పుడు లాలూ ప్రసాద్ సింపుల్ గా కొట్టిపాడేశారు. ఏమనంటే అమ్మాయి మీసా ఉంది, వారి హస్బెండ్ ఉన్నారు, వాళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళు, వాళ్ళ అసెట్స్, వాళ్ళ ప్రాపర్టీ, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చుకుంటారు, నాకు సంబంధం లేదన్నారు. సో అక్కడ దాకా క్లియర్, ఎవరు కూడా తప్పు పట్టలేం. నెక్స్ట్ ఇమీడియట్ గా కొడుకులు, భార్య, తన మీద దాని లింక్ ఇవన్నీ బయటకు వచ్చేటప్పటికి ఏంటి ఇంకా సమాధానం చెప్పలేకపోయారు, బయటికి తీశారు. అంటే తీయడం అంటే ఉన్నాయి అంటే ఒక్కటి గ్రహించండి సార్, ఎవరైనా కూడా బీజేపీని ఎందుకు తప్పు పట్టలేకపోతున్నారంటే ఇష్యూ లేకుండా చేయట్లేదు. ఇష్యూస్ ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అవి బయటికి తీస్తున్నారు. లేకపోతే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వేరే ఏదైనా ఒక ఇష్యూ సింపుల్ గా తీసి ఎవరైనా పలానా వ్యక్తిని లాలూ ప్రసాద్ ఎవరైనా వ్యక్తి చెడు అని చెప్పన్నప్పుడు హైకోర్టు టక్మని రిట్టేసి క్రిమినల్ క్వాష్ చేసేసుకోవచ్చు. బట్ అంటే వీళ్ళు క్వాష్ చేయడానికి, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడానికి కానీ, కేసు క్వాష్ చేయడానికి కానీ, నాట్ టు ఇంటర్ఫియర్ కానీ, స్టే ఆర్డర్ తెచ్చుకునే స్కోప్ లో లేని కేసులు ఇవన్నీ కూడా, ఎందుకంటే అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి. సో ఈ రోజు ఏమైంది, వెంటనే లాలూ ప్రసాద్ యాదవ్ గారు రీజనబుల్ గా, ఆయన కూడా చతురత ఉంది, బట్ ఏముంది నితీష్ బయటకి ఎక్కడికి వెళ్తాడు, బీజేపీకి వెళ్ళాడు కదా అని చెప్పి ఆ ధైర్యంతో స్లోగా పెడ్లింగ్ చేశారు. రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ గానే చెప్పడం జరిగింది. బీజేపీ గేమ్ ప్లాన్ అర్థం చేసుకోవడం లాలూ
ఫెయిల్ అయి ఉండొచ్చు. అంటే ఫెయిల్ అవడం అంటే ఈజీ తీసుకున్నారు. అంటే ఏమైందంటే ఆయన కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు లాలూ ప్రసాద్ గారు 2-3 దఫాలు నితీష్తో కూర్చుని మాట్లాడారు అనుకోండి, నితీష్ టర్మ్స్ కి అగ్రీ అవ్వాలి. సో అగ్రీ అవ్వాల్సిన స్థితి వస్తుందని చెప్పి ఆయన డిలే చేశారు. అంతట్లో నితీష్ గారు ఏంటి ఆల్టర్నేటివ్ సెర్చ్ చేసుకున్నారు. బీజేపీకి ఏంటంటే న్యాచురల్ నితీష్ ఈస్ అ గుడ్ అసెట్. రేపు పొద్దున ఏమవుతున్నదంటే ఇప్పుడు మనోహర్ పారికర్ గారిని ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం, లేకపోతే కొంతమంది ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం అంటే ఏబుల్ అడ్మినిస్ట్రేటర్స్. ఆ విధంగా నితీష్ గారికి సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ప్లే చేయడానికి స్కోప్ ఉంటుంది. తదనంతరం ఏదైనా ఏ కారణాలు ఏమైనా ఆయనకి కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు బీజేపీ మద్దతు వచ్చినప్పుడు అంటే అనేక కారణాలతో ఆయనకి అడ్వాంటేజ్ తప్ప బలమైన ప్రత్యర్థి అనేవాడిని అనుకూలంగా అంతే కదా. ఆయన రీజనబుల్ మ్యాన్ కాబట్టి ఇప్పుడు ఆయన మీద ఏదున్నా అడ్మినిస్ట్రేటివ్ గా ఆ ప్రజలు ఇప్పుడు కేసులు చంద్రబాబు నాయుడు మీద, జగన్ గారి మీద ఉన్నాయి, లేకపోతే ఇతరుల మీద చాలా మంది మీద ఉన్నాయి. బట్ ఏమంటే ప్రజలు వాళ్ళకి మద్దతు ఇచ్చారు, ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు కాబట్టి అలాంటి వాళ్ళు సోషల్లీ యాక్టివ్ గా ఉంటారు. సో లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూడా అందుకనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాక్టివ్ గా ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నా కూడా అక్కడున్న బీహార్ ప్రజలు ఈ రోజుకి నెంబర్లు ఇస్తున్నారు కదా, ఈ రోజుకి ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. సో ఆయన ఒక్కటి మటుకు స్ట్రాటజిక్ గా ఏంటంటే మీరు 2-3 ఈక్వేషన్స్ బీజేపీ ఇతరులతో ఫామ్ చేయొచ్చు, నితీష్ లో సగం మంది బయటికి వెళ్ళి లాలూ ప్రసాద్ ఫామ్ చేయొచ్చు, లేకపోతే నితీష్ లో సగం మంది లాలూ ప్రసాద్ సగం మంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. సో అందుకనే బీజేపీ ఫాస్ట్ గా మూవ్ చేసి ఇమీడియట్ గా ఒకళ్ళు డైరెక్ట్ గానే ఎక్స్ప్లెయిన్ చేశారు. యూజువల్లీ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్రలో ఉంటారు. చెన్నైలో ఇష్యూ జరిగినప్పుడు నేను పలానా రోజు వస్తానని చెప్పారు. ఇక్కడ ఇష్యూ జరగక ముందరే గవర్నర్ గారు అక్కడ రెడీగా వెయిట్ చేస్తున్నారు. బెంగాల్ గవర్నర్ గారు ఇక్కడ రెడీగా ఉన్నారు. ఇది మొత్తము ఈ ఇష్యూలో నితీష్ కుమార్ గారు అంత మోరల్ గ్రౌండ్ గా లేదనేటువంటి మొత్తము ఎపిసోడ్ కనపడతా ఉంది నాకు. ఎందుకంటే 2015లో ఇదే నితీష్ కుమార్ గారు ఇదంతా కమ్యూనల్ ఫోర్సెస్ అని చెప్పి బీజేపీని తిట్టి ఇది కరెక్ట్ కాదు, ఈయన హిట్లర్ అని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి 2017లో వచ్చాక కరప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, కమ్యూనల్ ఫోర్సెస్ కాదు కానీ కరప్షన్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పి మళ్ళీ ఆయన ఒక్క రోజులోనే ముఖ్యమంత్రి కావడం అనేది ఇది ఎంతవరకు మోరల్ గా కరెక్ట్ అనేటువంటిది దీంట్లో కనపడతా ఉంది. హూ ఫాలో మోరల్స్ ఇన్ పాలిటిక్స్ అనే ఒక ప్రశ్న వస్తుందేమో. అలానే కాదు, ఏదేమైనా కూడా బీజేపీ మారింది డెవలప్మెంట్ మీద వెళ్తుందని అనిపించింది నితీష్ గారికి. నితీష్ గారు కూడా బీజేపీ మీద ఏమనిపించిందంటే ఏ విధంగా ముఖ్యమంత్రి పదవి తీసుకోవచ్చు సులభంగా అనుకున్నారు. ఈ గఠబంధన్ ఏ విధంగా దీన్ని చేయాలి, బ్రేక్ చేయాలని చెప్పి బీజేపీ వాళ్ళు అనుకున్నారు. అది క్లారిటీ వచ్చాక ఇక్కడ బంధన్ కట్ అయింది, ఇక్కడ బంధన్ కట్ అయిపోయింది. కాబట్టి మొత్తం ఎపిసోడ్ లో ఇది ఏది పెద్ద మోరల్ వాల్యూస్ ను పెంచుతున్నట్టుగా బీజేపీ గాని నితీష్ కుమార్ గాని కనపడలేదని చెప్పే అర్థమైతా ఉంది. సాంబశివరావు గారు, మరొక రాష్ట్రం ఖాతాలో పడుతోందా, ఎట్లా చూస్తున్నారు? నమస్కారం అండి రిషి, పెద్దలందరికీ కూడా నమస్కారం. ఐ థింక్ నితీష్ కుమార్ గారును లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ వాళ్ళ కలయిక కొద్దిగా అన్యాచురల్గా మొదటి నుంచి కూడా ఉంది. ఎందుకంటే నితీష్ కుమార్కు ఓవరాల్గా ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్కి, అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ గారికి ఉన్నటువంటి ఆ రఫ్ ఇమేజ్కి ఇది ఎలా వీలవుతుందని చెప్పేసి మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం. అది కొంతకాలం ఏదో ఒక రకంగా సర్దుబాటు చేసుకున్నప్పటికీ ప్రాబ్లీ నితీష్ కుమార్ గారికి ఇవాళ ఉన్నటువంటి బీజేపీ మళ్ళీ ఇంకొకసారి పాత ఫ్రెండ్ వీళ్ళతో కలిసి పనిచేయడం బాగుంటుంది అనే అభిప్రాయానికి ఆయన వచ్చిండొచ్చు. అట్ ద సేమ్ టైం లాలూ ప్రసాద్ గారు కూడా కొద్దిగా రఫ్గా టఫ్గా యాక్ట్ చేసి ఉండొచ్చు. ఈ పరిస్థితుల్లో మరి ఆర్జేడీని కాదనుకుని బీజేపీతో కలిసి పనిచేయడం ఈజీగా ఉండొచ్చు. లేదంటే ఓవరాల్గా దేశంలో ఉన్న ఎన్వైరన్మెంట్ కానివ్వండి, పొలిటికల్ డెవలప్మెంట్స్ కానీ చూసుకున్నట్టయితే బీజేపీ ఈజ్ ఏ సేఫర్ యాలై అని నితీష్ కుమార్ గారికి అనిపించి ఉండొచ్చు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇందాక శ్రీధర్ చెప్తున్నట్టుగా లాలూ ప్రసాద్ గారికి నంబర్స్ ఉన్నాయి, నితీష్కి నంబర్స్ ఉన్నాయి, బీజేపీకి నంబర్స్ ఉన్నాయి. ఇట్స్ మోర్ లైక్ ఎలయన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అనేది ఒక రకంగా అనుకుంటే ఏ సేఫర్ కన్వీనియన్స్, సేఫర్ బెట్ విత్ బీజేపీ అని నితీష్ కుమార్ గారు అనుకుని ఉండొచ్చు. కాబట్టి మనం అందరూ అంటాం కదా, ఇప్పుడు పెద్దలు చెప్తుంటారు రాజకీయాల్లో పర్మనెంట్ allies ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ ఉండాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ కన్వీనియన్స్. పాత బీజేపీకి ఉన్న ఇమేజ్ ఇవ్వలేదు. బీజేపీ ఈజ్ ఆల్ ఫర్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అని మాట్లాడుతున్నారు. కాబట్టి నితీష్ కుమార్ గారు కూడా ఆయన ఇచ్చిన గతంలో చేసిన కంప్లైంట్స్, గతంలో చేసిన ఆరోపణలకి సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. ఆయన ఇప్పుడు బీజేపీని ఇంతకుముందు ఆయన మాట్లాడిన మాటలు ఇవాళ మాట్లాడాల్సిన మాటలకి వ్యత్యాసం ఉన్నప్పటికీ హీఈస్ ఇన్ ఏ బెటర్ పొజిషన్ టు జస్టిఫై కదా.
ఇలా ఏ రకంగా చూసుకున్నా కానీ ఐ థింక్ ఈ రీఅరేంజ్మెంట్ అనేది నితీష్ కుమార్ గారిని డెఫినెట్గా ఇట్ కీప్స్ ఇన్ ఏ సేఫర్ పొజిషన్. ఆయన సేఫ్ పొజిషన్లోకి వెళ్ళాడు, లాలు ఇంకొద్దిగా కష్టమైన పొజిషన్లోకి వెళ్ళాడు. ఆబ్వియస్గా బీజేపీకి కొంత అడ్వాంటేజ్ వచ్చి ఉంటుంది, బీజేపీకి ఎన్డీఏకి అడ్వాంటేజ్ వస్తుంది. కాబట్టి ఏదేమైనా నంబర్స్ అన్నీ ఉన్నాయి, అదేం పెద్ద మేజర్ డెబెకల్ అని నేను అనుకోవట్లేదు, కానీ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఫోర్సెస్ అని అనుకోవాలి మనం. ఏమంటే ఇప్పుడు నితీష్ గారు ఇంతకు ముందు ఏ విధంగా అసలు లల్లుతో కలసడం అనేది ఎవరు ఊహించని పరిణామం. ఆయన 2015లో ఆయన కలిసి చేస్తున్నప్పుడు చాలా మంది నిజంగా ఏంటి ఏ మొరాలిటీ ఉంది నాకు ఇంత ఈ విధంగా శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు, అట్లా మీరు కలవడమే తప్పు. కలిసిన తర్వాత మళ్ళీ ఇప్పుడంతా కూడా ఏదో ఒక కారణంతో బీజేపీ దీంట్లో గేమ్ ఆడింది. ఆడినటువంటి గేమ్లో మీరు మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ నీతులు చెప్పడం అనేది కూడా ఇది మొత్తం చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుకునేటువంటి ఒక పర్యాసంగా ఉంది అని అనిపిస్తా ఉంది. ఇప్పుడు చంద్రశేఖరరావుకి 1998 గుర్తొచ్చి ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉదయం పూటేమో నేషనల్ ఫ్రంట్ కు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నారు, సాయంత్రానికి ఎన్డీఏ కన్వీనర్ గా మారిపోయారు. సేఫర్ అంటున్నారు, ఆ పదంతో నేను ఏకీభవిస్తున్నాను. తన అధికారం కాపాడుకుంటే సురక్షితంగా వీళ్ళతో ఉంటే అని ఒక నిజంగా బీజేపీతో ఎంత సురక్షితంగా ఉంటారు, అస్సాంలో కానీ కాశ్మీర్లో కానీ ఏం జరుగుతుంది, అది కబంధ హస్తమా ధృతరాష్ట్ర కౌగిల అనేది చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఎలా గిజగిజలాడుతున్నారో కూడా దేశమంతా కూడా చూస్తుంది. కానీ ఇక్కడ ప్రజలకు ఏమీ జవాబుదారీతనం లేదా, కనీసమైనటువంటి విలువల ప్రశ్న లేదా? మీరు బీజేపీతో 10 ఏళ్ళు అధికారం చేశారు, హఠాత్తుగా విడిపోయారు, వచ్చారు మతతత్వం అన్నారు, లల్లుతో ఉన్నారు, అగర్భ శత్రువుతో ఆయనతో ఒక 15 ఏళ్ళు ఉన్నారు, 15 నెలలు ఉన్నారు, మళ్ళీ ఇంతలోనే మళ్ళీ అదే బీజేపీ దగ్గరికి వెళ్తున్నారు. ఇందులో బీజేపీ శ్రీధర్ చెప్పినట్టు వాళ్ళ విధానం ఏం మారలేదు, అది వాళ్ళు గోరక్షణ దానికి అలాగే ఉన్నారు, లేకపోతే ఇంకో దానికి ఉన్నారు, దాని మీద ప్రధానమంత్రి కూడా చెప్తున్నారు. మీరే వాటిని మాట్లాడడంలో మార్పు వస్తుంది. బహుశా తెలుగుదేశం యొక్క పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అలా మాట్లాడుతుండొచ్చు. బీజేపీ యొక్క స్వభావం మారిపోయింది అని మీరు చెప్తే పని అది ఒప్పుకుంటారా లేదా ప్రజలు చూసుకోవచ్చు. కాబట్టి రాజకీయ పార్టీలు శాశ్వత శత్రువులు ఉంటారు, శాశ్వత మిత్రులు ఉంటారు, కానీ కనీస విధానాలు కనీసమైనటువంటి ప్రాథమికమైన కొన్నిటికి ఒక ప్రాతిపదిక, కలవడానికి విడిపోవడానికి ఒక ప్రాతిపదిక అయితే ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా కనిపించని ఇన్విజిబుల్ పాత్రధారులు ఎవరైతే మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెడుతున్నారో ఆ ప్రజలకు కస్మే వాదే అంటారే, మీరు ఇచ్చిన మాట, ఆ మాట మీరు కనీసంగా నిలబెట్టుకుంటున్నారా లేదా, ప్రజలకు ఎవరిని ఇస్తున్నారా లేదా? వారు అన్నట్టుగా మీరు మమతా బెనర్జీతో తగాదా పడుతున్న ఒక గవర్నర్, ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ ఏమో చాలా సౌమ్యంగా ఉండేవాడు, ఆయన తెచ్చి ఇక్కడ పెట్టేసి 24 గంటల్లో మీరు ప్రమాణ స్వీకారం చేయించేసి ఇంక మాట ఏం చేస్తారో తన్ను చావండి అన్నట్టుంటే ఇట్స్ ఏ ప్లే ఆఫ్ డెమోక్రసీతో మీరు ఆడుతున్న ఒక ఆట తప్పితే ఇందులో ఇంకా మిగిలిన రాజకీయ విలువలు అనేవి. రెండవది బీజేపీ కూడా దీన్ని వాళ్ళు కూడా కొంత తగ్గినట్టు, అంటే చూద్దాము అని అనుకోకుండా వాళ్ళకు కూడా బీజేపీ కూడా పైకి ఎంత గంభీరంగా కనిపిస్తున్నా కానీ తన బలాన్ని ఎలా కూడబెట్టుకోవాలి, పెద్ద పెద్ద రాష్ట్రాలు చేయి జారిపోకుండా ఎలా చూసుకోవాలన్న ఒక విధమైన దృష్టి కూడా బీజేపీకి, అంతేగాని సవాలుగా తీసుకొని నేను రద్దు చేసి పడేస్తాను అని అని ఉండాలి కదా నిజంగా. అంటే మోడీ కూడా, అంటే మోడీ అమిత్ షా ద్వయం కూడా అమిత ధీమాగా ఏమీ లేరు, వాళ్ళు కూడా ఛాన్స్ తీసుకోవడం అంటే చూడండి. ఎందుకు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు మాట అంటూ ఉంటారు, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి, అలాగే రాజకీయ అవకాశము అవకాశవాదం ఈ రెండు వేరు పదాలు. అవకాశం తీసుకోవడం వేరు. ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను ఒక పరిధిలో జవాబు చెప్పడం అది అవకాశం, అవకాశం తీసుకోవడం. అవకాశవాదం అంటే దీన్ని ఆధారంగా చేసుకుని మొత్తం అందరినీ తిప్పిపడేసే చర్చ ఎక్కడికో తీసుకుపోయి నా వాక్చాతుర్యాన్ని అంతా ప్రదర్శించారనుకోండి, అది అదే అవుతుంది. ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ చేద్దాం. జంధ్యాల రవిశంకర్ గారు, శాసనసభ వ్యవహారాల న్యాయ సలహాదారు, కాంగ్రెస్ నాయకులు. రవిశంకర్ గారు, ఏం జరుగుతోంది బీహార్ లో, ఎట్లా చూస్తుంది? కాంగ్రెస్ నిరాశ వ్యక్తం చేసింది, నిరాశ నిస్సహాయత తప్ప పెద్దగా ఇప్పుడు కాంగ్రెస్ కి చేసే అవకాశం అయితే ఏం లేదు కదా. గుడ్ మార్నింగ్ రిషి గారు. మార్నింగ్ అండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఇవాళ నితీష్ గారిని చాలా అద్భుతమైన ఒక నాయకుడు, భావి ప్రధాని, మోడీ గారికి ఈక్వల్, 19లో ఆయన ఈ మహాగఠబంధన్ కి ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ అని చెప్పుకుంటున్నప్పుడు, గతంలో వారు బీజేపీతో ఉన్నప్పుడు కూడా అసలు మోడీని వాళ్ళ రాష్ట్రానికి క్యాన్వాస్ కూడా రాయకూడదు అని చెప్పినవాడు. వస్తే మాకు ఇక్కడ ఓట్లు పోతాయని చెప్పినవాడు. తర్వాత
అదే స్టాండ్ మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ మరి లాలూ ప్రసాద్ యాదవ్ ఫౌండర్ స్కామ్ లో రకరకాల స్కాముల్లో ఉన్నాయని తెలిసినా కూడా వాళ్ళతో అలయన్స్ పెట్టుకున్నాడు. ఇక్కడికి వచ్చి కోవింద్ కి ముందుగా వెళ్ళిపోయి అక్కడి నుంచి 14 తర్వాత మారిపోతూ చేసుకుంటూ మొన్న కూడా నోటుబందీ కూడా ఫస్ట్ ఆయనే చేశాడు, ఆయన సపోర్ట్ చేశాడు. తర్వాత గఠబంధన్ తర్వాత ఉంటూ కూడా మళ్ళీ కోవింద్కు సపోర్ట్ చేస్తానని చెప్పి చేసుకున్నారు. మరి ఆయన మీద కూడా సరే లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆయన మీద ఎలిగేషన్ మా గతంలో మర్డర్ కేసులు ఉన్నాయా చెప్తే, కాబట్టి రాజకీయ అవకాశవాదానికి ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తిగా తలవొగ్గుతారు తమ ప్రభుత్వాల్ని. నిన్న పరిణామాలు కనుక మనం చూసుకుంటే కాపాడుకోవడం కోసం ఆయన నిమిషాల్లోనూ సెకండ్లు మొత్తం బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ రాజధానిలో ఉండటం, మొత్తం అందరినీ ఒక చోట ముందుకే చేర్చుకోవటం, అన్ని చేసుకుని దీని మీద రాహుల్ గాంధీతో మాట్లాడాను, అది చేశాను ఇది చేశానని మొత్తం కలిపి 3 గంటల్లో ప్రైమ్ మినిస్టీరియల్ లెవెల్లో కూడా అక్కడ కూర్చోవటం, ట్వీట్లు చేయటం, వాళ్ళు ఆల్రెడీ క్యాబినెట్ అంతా కూర్చుని డెసిషన్ తీసుకోవటం అంతా మొత్తం చూస్తే మొత్తం స్క్రిప్ట్ అంతా మొత్తం ఢిల్లీలో జరిగి ఇది దాదాపు రవిశంకర్ గారు ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది. ఎప్పుడు రవిశంకర్ గారు ఎప్పుడు కాంగ్రెస్ కూడా ఇంత వేగంగా రాజకీయంగా చాకచక్యంగా పావులు కదిపి ఉండలేదేమో. కంకణం కట్టుకుని తన పదవి కాపాడుకోవడానికి మాత్రమే కూర్చున్నారు, క్లియర్ గా తెలిసిపోతుంది. రవిశంకర్ గారు ఒక్కటి క్లియర్ గా అడుగుతున్నాను సార్, యాజ్ ఏ కాంగ్రెస్ గా మీరు సుప్రీం రవిశంకర్ గారు ఒక ఆయన చాలా గొప్ప నిజాయితీ పరుడు చెప్పడానికి లేదు. నిజాయితీ అనేది పదానికి అర్థం లేదు ఇక్కడ. నిజాయితీ పదానికి ఏ విధమైన మీనింగ్ లేకుండా ఇవాళ అందరూ కలిసి ఈ ప్రజాస్వామ్యాన్ని, ఇందాక రవి గారు మాట్లాడారు, వారు చెప్తున్నారు అసలు మీకు ఓటేసింది ఎవరు, ఏ రకంగా పెట్టారు? 243 సీట్లలో బీజేపీ కూటమికి ఎన్ని వచ్చాయి, మిగిలిన వాళ్ళకి ప్రజలు ఎంతమందిని ఆదరించారు, మిగిలిన వాళ్ళని అవి బానేసి మీకు లాలూకి కలిపి మీ ఓట్ ట్రాన్స్ఫర్ జరిగినాయి. ఇవన్నీ వదిలేసి ప్రజలిచ్చిన ఒక మ్యాండేట్ ని పరిహసించడము, అన్యాయం చేయడం, ఈ రకంగా పూర్తిగా ఢిల్లీ నుంచి జరుగుతున్న స్క్రిప్ట్. బీజేపీ శ్రీధర్ మాట్లాడుతున్నారు. రవిశంకర్ గారు మీకు లీగల్ పాయింట్స్ అన్ని తెలుసు, కాంగ్రెస్ ఏ విధంగా నడుచుకుంటుందని తెలుసు. రాహుల్ గాంధీ గారు కూడా ఓపెన్ గానే సజెస్ట్ చేశారు నితీష్ కుమార్ గారికి ఏంటంటే కైండ్లీ కన్సిడర్ అని. సరే అది ఓపెన్ గా బయటకు రాలేదు, ఏదో అండర్ డీల్ జరిగింది, లేదా ఇంటర్నల్ డిస్కషన్ కదా, దాని మీద డిస్కషన్ వద్దు. బట్ మీకు లీగల్ రైట్స్ ఉన్నాయి, మోరల్ రైట్స్ ఉన్నాయి. నిన్న లంచ్ మోషన్ మూవ్ చేయొచ్చు, సుప్రీంకోర్టులో మెన్షన్ చేయొచ్చు, ఇమీడియట్ గా మీరు గవర్నమెంట్ ఫామ్ చేసిన గవర్నర్ కి లెటర్ ఇవ్వచ్చు. ఎందుకంటే నెంబర్స్ అన్నది అల్టిమేట్లీ గవర్నర్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలోనే డిసైడ్ చేయాలనేది అందరికీ తెలిసిన విషయమే. మీరు ఆ ఇనిషియేటివ్స్ ఎందుకు తీసుకోరు? సరే బీజేపీ ఫాస్ట్ గా మూవ్ అయ్యి మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, మాకు డిఫికల్టీస్ ఉన్నాయి, మాకు దగ్గర నెంబర్ లేదు, నితీష్ కుమార్ దగ్గర కొంత వ్యతిరేకత ఉన్నది, లాలూ ప్రసాద్ యాదవ్ వ్యతిరేకత ఉంది, అక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యే యాంటీ డిఫెక్షన్ లో ఏ విధంగా ఉన్నదని మరి తెలుగు 2 రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నది మన అందరికీ తెలిసిన విషయమే. మీరు ఇనిషియేటివ్ అంటే రాజకీయం చేసినప్పుడు రాజకీయం చేయాలి, పొలిటికల్ గా మీరు ఎందుకు మూవ్ అవ్వట్లేదు? ఈ రోజు బీజేపీ ఫాస్ట్ గా మూవ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటే మాకు అనేక కారణాలు ఉన్నాయి. నితీష్ రీజనబుల్ మ్యాన్, గవర్నమెంట్ అన్న నిరాశ నిస్సహాయత ప్రస్తుతం కాంగ్రెస్ విధానం అని. రవిశంకర్ గారు ఇప్పుడు ఒకటి రిషి గారు వారు మాట్లాడింది మనకి మీరేం చేస్తున్నారు, ఎప్పుడైతే ప్రధానమంత్రి దేశ రాజకీయాలకు ఒక మక్తాయమానంగా ఉండే వ్యక్తి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి స్క్రిప్ట్ తయారు చేసి సాయంత్రం 7 తర్వాత కార్యక్రమం మొదలుపెట్టి రాత్రి 9 లోపల కార్యక్రమం పూర్తి చేసి మన్నాడు పొద్దున ఆ గవర్నర్, మనకు తెలియదు గవర్నర్ల వ్యవస్థ ఎట్లాంటిదో, ఆ గవర్నర్లను కూడా మాట్లాడి మన్నాడు పొద్దున కల్లా, ఎందుకంటే రేపు పొద్దున అంటే టుమారో శుక్రవారం అసెంబ్లీ మొదలవ్వాలి, ఇది గురువారం సాయంత్రం మొదలవుతుంది, బుధవారం రాత్రికి మొదలవుతుంది, గురువారం ఏదేమైనా కూడా మనకి లీగల్ రిసోర్సెస్ ఉన్నాయి సార్. ఉత్తరాఖండ్ లో ఏం జరిగింది, బీజేపీ మూవ్ చేసాం, మాకు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది కదా, మీరు అప్రిషియేట్ చేయాలి. లీగల్ వ్యవస్థ ఏమి బీజేపీకి ఏమి తాకట్టు పెట్టలేదు. కనుక నడిచే ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని కోసం పరిరక్షించడానికి కూర్చున్న వాళ్ళు కాదు. మేము సర్వసంగ పరిత్యాగులం కాదు, మేము రాజ్యాకాంక్ష మాది, రాజ్యాభిషేకం కోసం మాత్రమే మేము ఇక్కడ కూర్చున్నామని క్లియర్ మెసేజ్ ఇస్తుంది బీజేపీ ప్రభుత్వం. మీకు రాజ్యాకాంక్ష లేదు, ప్రజలు ఇంపార్టెంట్ కాదు, మీకు రాజకీయాలంటే చారిటీ అని మీరు ఒప్పుకుంటున్నారా? చారిటీ కాదని కాదు, వాళ్ళు ఒప్పుకుంటున్నారా? పోనీ చారిటీ అని ఒప్పుకుంటున్నారా? రాజ్యాకాంక్ష లేదని ఒప్పుకుంటున్నారా? మీరేంటంటే ఇంట్లో కూర్చొని తాపీగా కూర్చొని ప్రజలు మిమ్మల్ని ఇక అన్ని రాష్ట్రాల్లో రావాలని కోరుకుంటున్నారు తప్ప మీరు ఆ నడవడి కానీ ఆ యాక్షన్ కానీ కనబడట్లేదు. పరిహర్శిస్తుంటే
ఇంకా మనం ఏం చేయగలిగింది ఏముంటుందండి? మీ రాజ్యాంగాన్ని మేము పరిహాసం చేస్తున్న బీజేపీ గానీ నితీష్ కుమార్ మీరు ఛాలెంజ్ చేయాలండి, మీరు క్వశ్చన్ చేయాలి అప్రోప్రియేట్ టైంలో. మీరు క్వశ్చన్ చేయవలసిన క్వశ్చన్ చేయకుండా తర్వాత ఎప్పుడు ఆలోచిస్తానంటే ఎలా కుదురుతుంది? కాంగ్రెస్ వాళ్ళు ఊరక కూర్చొని ఇంత అవకాశాన్ని కూడా తీసుకోవాలి. ఇట్లాంటి విషయాల్లో వాళ్ళకి నెంబర్స్ ఉన్నాయి. అంతా ఊరికే ఇప్పుడు ఆక్రోశించడం కంటే కూడా ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఒక చెక్ పెట్టాల్సి ఉంది బీజేపీకి కానీ మిగతాది కానీ. ఇప్పుడు కేంద్రం రాష్ట్రాలతో చెలగాటం ఇష్టంగా చేయడం అనేది గతంలో కూడా జరిగింది. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇందిరాగాంధీ స్వయంగా ఉన్నప్పుడు ఎన్ని ఒక గంట కూడా లేదు కదా ఆయన మీద నుంచి గవర్నర్. ఇట్లాంటి ఘటనలు కాంగ్రెస్ టైంలో కూడా జరిగాయి. కానీ ఇక్కడ అంతకంటే కూడా బీజేపీ అంటే వ్యూహాత్మకంగా పకడ్బందీగా ఒకటికి రెండు తలకాయలు అక్కడ చేరి ఆ కేంద్రీకరణ అయితే పెరిగిపోతుంది. రాష్ట్రాలు అనేవి ఒక విధంగా జిఎస్టీ వచ్చింది, నీతి ఆయోగ్ వచ్చింది, ఎన్ని వచ్చిన తర్వాత రాష్ట్రాల పాత్ర భారతదేశం యొక్క రాష్ట్ర సమాఖ్య అనే ఒక స్వభావం పోతుంది. రవిశంకర్ చెప్పినట్టుగా నిజంగా వారు అన్నట్టు కోర్టుకు వెళ్ళాలంటే కూడా మీరు 5:30కు రాజీనామా చేశారు. బహుశా సమయానికి చాలా రాష్ట్రాలు, రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్రపతులు. ఇప్పుడు రాష్ట్రపతి ప్రసంగంలో ఉదాహరణకు 17 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన జవహర్లాల్ నెహ్రూ అదృశ్యమైపోయాడు. కొత్త చరిత్ర, మోడీత్వ చరిత్ర ఒకటి దేశంలో అదే ఖచ్చితంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో హెడ్డింగ్. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇస్ నో ప్రో ఏం కాదు కదా. వాళ్ళు ఏం పెట్టారంటే నెహ్రూ ఇన్నని చేయొచ్చు. ఆ పని మోడీ చేయొచ్చు కానీ రాష్ట్రపతి ఎలా చేస్తారు రాజ్యాంగం? కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయంలో వాళ్ళకు కూడా స్టేక్స్ ఉన్నాయి. బీజేపీ వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఉంది. కాబట్టి రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాలకు సంబంధించిన నియమాలు ఒకటి, రాజకీయ పొందికలు అంటారు అందులో అవకాశవాదం పూర్తిగా ఉంటుంది. నితీషేం కాదు నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ఫోన్లకు వచ్చినందుకు. మీరు ఒకవేళ ఉండగలిగే అవకాశం ఉంటే బ్రేక్ తర్వాత ముద్రగడ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి కూడా మీతో మాట్లాడతారు. లైవ్ షోలో షార్ట్ బ్రేక్.